ఆలపీనో గ్రిల్ చికెన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, వెన్న, బ్రోకలీ, నిమ్మకాయ, కొత్తిమీర, వెనిగర్, ఆలపినోస్, వెల్లుల్లిపాయలు, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, బ్రోకలీని ఓన్లీ బ్లాంచింగ్ చేసి అకంపనమెంట్ కింద ఇస్తున్నాము, జస్ట్ ఫర్ సైడ్స్ అనమాట. ఒక సాలడ్ లాగా ఏదైనా ఒక అకంపనమెంట్ మీట్తో పాటు ఉంటే బాగుంటుందని దాన్ని ప్లాన్ చేస్తున్నాం. దానికోసం కొద్దిగా నీళ్లు పెట్టుకొని ఉడికించుకుందాం. బ్లాంచ్డ్ బ్రోకలీ అంటాం దాన్ని. ఓకే, నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నా. దీంట్లో బ్రోకలీ వేసి ఉడికించుకుందాం. అది అలా సైడ్ నుంచి ఉడుకుతూ ఉంటుంది. అండ్ మరోవైపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కటి మ్యారినేడ్ రెడీ చేసుకుందాం. ఈ మ్యారినేడే ఆల్పినో మ్యారినేడ్. ఓకే, ఈ డిష్కి పేరు కూడా ఆల్పినో గ్రిల్డ్ చికెన్ అని కాకుండా ఆల్పినో మ్యారినేటెడ్ గ్రిల్డ్ చికెన్ అని కూడా అంటారు. ఓకే, ఆల్పినోని కొంచెం బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఆల్పినోస్ అనేటివి చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, మెక్సికన్ ఫుడ్ కింద చెప్తూ ఉంటారు దీన్ని. ఇంగ్రీడియంట్లో మెక్సికన్, మనం నిజానికి చెప్పాలంటే మిర్చి, పచ్చిమిరపకాయ కూడా ఒక రకంగా మెక్సికన్కి సంబంధించిందే, స్పానిష్ మెక్సికన్ ఈ ఏరియాలకు సంబంధించింది అనమాట. మిరపకాయ లాగానే ఆలపినో కూడా ఒక రకమైన కారం క్రియేట్ చేసే ఒక కాయ. మిరపకాయ అని ఎందుకంటారో తెలుసా? అనాదిగా భారతదేశంలో కారాని కోసం, అంటే స్పైస్ కావాలంటే, కారం కావాలంటే వాడేది మిరియాలనే వాడేవాళ్ళం మనం. తర్వాత మిర్చి, అంటే మనం ఈరోజు వాడే మిరపకాయలు భారతదేశంలో ప్రవేశించాయి. వర్తక వాణిజ్య రూపంలో భారతదేశానికి వచ్చినప్పుడు మిరియాలకు బదులుగా వాడుతున్న కాయలు కాబట్టి మిరపకాయ అనడం మొదలుపెట్టారు అనేది ఒక రకమైన డిస్క్రిప్షన్ ఉంది. మనం మిరపకాయ ఎందుకు అంటున్నాం అనేది. సరే, అప్పట్లో ఈ ఆలపినోస్ రాలేదేమో, అందుకనే అవి వచ్చేసి ఉంటే వాటికి కూడా ఏదో పేరు పెట్టేవాళ్ళం. డబుల్ మిరపకాయను, ఇంకో మిరపకాయను, ఏదో ఒకటి పేరు పెట్టుకునేవాళ్ళం. కానీ దీనికి తెలుగులో పేరు పెట్టకముందే తెలుగులో పేర్లు పెట్టడం మానేసినట్టున్నాం మనం. ఆ విధంగా దీనికి తెలుగు పేరు రాలేదు. మిరపకాయ లాంటివి చాలా రకాలు ఉంటాయి. మనకు భారతదేశంలోకి ఎంటర్ అయినవి తక్కువ ఉన్నాయి. ఆ దేశం నుంచి చాలా రకాలు ఉంటాయి. చిపోట్లే అంటారు ఒకటి, చిపోట్లే ఉంది, ఆలపినో ఉంది. ఇలాంటివన్నీ కూడా మిరపకాయలోని రకరకాలుగానే ఉంటాయి, డిఫరెంట్ వేరియేషన్స్. ఒకవేళ వాటిలో కొన్ని మనకు వచ్చినా కూడా మనం దాన్ని అన్నింటినీ కలిపి మిరపకాయ, చిన్న మిరపకాయ, గుండు మిరపకాయ, పొడవ మిరపకాయ, కారం మిరపకాయ, కారం లేని మిరపకాయ, కొంచెం ఎక్కువ కారం ఉంటే గుంటూరు మిరపకాయ, ఇలా అనడం మొదలు పెట్టాం. కానీ వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళకి. ఓకే, ఆల్పినో ఫైన్ చాప్ చేసి వేసుకున్నాం. అలాగే కోరియాండర్, కొత్తిమీర, ఓకే, ఆల్పినో ఇంకా కోరియాండర్ ఫైన్ చాప్ చేసి వేసుకున్నాం. అలాగే గార్లిక్ కూడా ఫైన్ చాప్ చేసి వేసుకున్నాం. ఓకే, వెల్లుల్లి వేసేసాం. ఇందులోకి వెనిగర్, అలాగే నిమ్మరసము గిన్నెలోకి తీసుకొని విత్తనాలన్నీ తీసేసి తర్వాత వేసుకుందాం. గిన్నెలోకి పిండుకొని, విత్తనాలు రాలేదు, విత్తనమే వచ్చింది, తీసేసి వేసుకుందాం. ఇంకేం వేయాలి? మిరియాల పొడి అండ్ ఉప్పు.
మిక్స్ మిక్స్ మిక్స్. దీంట్లోకి చికెన్ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం ఘాట్లు పెట్టుకుంటున్నట్లు. మ్యారినేషన్. అలా పెట్టేద్దాం ఒక 20 నిమిషాలు. ఓకే, తర్వాత వచ్చి గ్రిల్ చేసుకుందాం. పొయ్యి వెలిగించాను, గ్రిల్ ప్యాన్ పెట్టేసుకున్నాను. లైక్ దట్. ఇందులో ధారాళంగా బటరు ఇంకా ఆయిల్ రెండు వాడాల్సి వస్తుంది. వేసుకుందాం. కొంచెం ఎక్కువ వాడాల్సి వస్తుంది. రీజన్ ఏంటంటే గ్రిల్ తీసుకున్నాం కదా, ఈ గ్రిల్స్ లోపల ఆయిల్ అంతా కింద సెడిమెంట్ అయిపోతుంది. డైరెక్ట్గా టచ్ అవ్వకుండా చారు వస్తుంది కదా, ఈ గీతల వరకు కింద ఉండిపోతుంది. కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వాడాల్సి వస్తుంది. ల్యాండ్ అవ్వాలి, పైకి వచ్చి టచ్ అవ్వాలి కాబట్టి. ఓకే, కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతనే గ్రిల్ మీద పెట్టుకుందాం. పెట్టుకొని ఏం చేయాలంటే ఒకవైపు అంతా కూడా టాప్ సైడ్, ప్రజెంటేషన్ సైడ్ అంటాం మనం దాన్ని, ఆ టాప్ సైడ్ని నీట్గా కుక్ చేసేసి తర్వాత మళ్ళీ ట్విస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఆల్రెడీ కుక్ చేసిన వైపు కుక్ చేయం, మళ్ళీ మారిపోతూ ఉంటుంది కదా చార్. స్ట్రైప్స్ వస్తాయి దానికి, గ్రిల్ స్ట్రైప్స్. వాటిని అట్లా ప్రిజర్వ్ చేసుకుంటాం అన్నమాట. చక్కగా మ్యారినేట్ అయిన చికెన్. ఈ ఆల్పినో ఈ మధ్యకాలంలో మన దగ్గర కూడా బాగా ఫేమస్ అవుతుంది తెలుసా. పెళ్ళిళ్ళు వాటిల్లో కూడా ఆల్పినో బైట్స్ అని అవి ఇవి చేసి పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. రైట్, ఐఎమ్ ప్లేసింగ్ చికెన్. అదన్నమాట. దీనికి బటర్ కూడా వేసేసుకుందాం. బటర్ ఈజ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ టు కుక్ ఎనీథింగ్. ఏదైనా సరే, చికెన్లు కానీ ఇట్లాంటివన్నీ బటర్ వేసి కుక్ చేసుకుంటూ ఉంటాయి. వెజిటేబుల్స్ కూడా సింపుల్గా బటరు, కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసుకొని అలా మంచి వెజిటేబుల్స్ ఏమైనా మంచి ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ని సాటే చేసేసుకుంటే అలాగే తినేసి ఏం అక్కర్లేదు. యూజువల్లీ మూత పెట్టక్కర్లేదు. నేను ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందనే ఉద్దేశంతో. మూత పెడితే ఏమవుతుందంటే ఫ్రై అవ్వకుండా కుక్ అవుతుంది, అంటే ఉడికినట్లుగా తయారవుతుంది. అలా అవ్వడం వల్ల మనకు కావాల్సిన ఆ టెక్స్చర్ కానీ, లేకపోతే ఆ సాఫ్ట్నెస్, లేకపోతే ఆ కన్సిస్టెన్సీ అవి రావు. అందుకని ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇలా పెట్టి ఉడికిన తర్వాత మళ్ళీ తీసేసి మాయిశ్చర్ అంతా డ్రై అవ్వడానికి అవకాశం ఇద్దాము, ప్రాపర్గా ఫ్రై అయిన ఆ ఫీల్ని తీసుకొచ్చుకోవడానికి. అటువైపు చికెన్ కుక్ అవుతూ ఉంటే ఇటువైపు బ్రాక్లీ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మనం ఇందాకే పెట్టేసాం కాబట్టి దీన్ని స్ట్రెయిన్ చేసేద్దాం. సాల్ట్ ఆల్రెడీ వేసేసాం కదా దీంట్లో. సాల్ట్ ఒకటే ఉంటే చాలు అనుకుంటే ఓకే, లేదంటే ఇంకొంచెం పెప్పర్ పౌడర్ ఇట్లా రావట్లేదు. ఓకే, కొద్దిగా పెప్పరు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆలివ్ ఆయిల్, జస్ట్ ఫ్యూ డ్రాప్స్. చక్కటి సాలడ్ రెడీ అయిపోయినట్లే మనకు. దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, దీని పరిస్థితి ఎంతవరకు వచ్చింది?
ట్విస్ట్ చేసేసాం కదా, రెండో వైపు కూడా నీట్గా కుక్ అయిపోయిన తర్వాత మనం ప్రెజెంటేషన్కి వెళ్ళిపోవచ్చు. టడా! రెండు వైపులా నీట్గా కుక్ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.